మన జుట్టుకి వాడుకునే ప్రతిసారి కూడా కొంచెంగా ఆయిల్ తీసుకుని మన తలకైతే అప్లై చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ కలర్ అంతా కూడా ముదురు గ్రీన్ కలర్లో అయితే ఉందండి. ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలన్నీ కూడా మన జుట్టుకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. జుట్టు అసలు రాలకుండా బలంగా ఉండేటట్టుగా చేయడంలో ఈ హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. నిజంగా చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే మాట ఎక్కువగా వాడుతున్నారండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా పాతకాలం పద్ధతులే ఫాలో అవుతున్నారండి. మన అమ్మమ్మలో నానమ్మలో ఉపయోగించే హెయిర్ ఆయిల్ని మనం కూడా ఉపయోగించి పొడవైన ఒత్తైన నల్లని జుట్టునైతే మనం సొంతం చేసుకోవచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెయిర్ ఆయిల్ని తయారు చేసి చూపించబోతున్నానండి. చాలామందికి ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుందండి. హెయిర్ ఫాల్ని తగ్గించడానికి మార్కెట్లో దొరికే రకరకాల హెయిర్ ఆయిల్స్ని వాడుతూ ఉంటారు కదండి. అవి మన జుట్టుకి అంత మంచివి కాదండి. ఎలాంటి ఖర్చు లేకుండా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే లేదా మనకి చాలా ఈజీగా దొరికే వాటితోనే ఈ న్యాచురల్ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకోవచ్చండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నా, అలాగే మన తల్లో చుండ్రు, వైట్ హెయిర్ రాకుండా ఉండాలి అన్నా ఇలా ఈ హెయిర్ ఆయిల్ని తయారు చేసుకుని చూడండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఈ ఆయిల్ హెయిర్కి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ ఆయిల్ వాడిన తక్కువ టైంలోనే జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే హెయిర్ త్వరగా రీగ్రోత్ అవుతుందండి. హెయిర్ని చాలా హెల్దీగా ఉంచడంలో ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా వర్క్ అవుతుందండి. మరి మన తలకి ఎంతో బాగా పనిచేసే ఈ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. తయారీ విధానం చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. మునగాకు తీసుకోవాలండి. మునగాకు మనందరికీ కూడా చాలా ఈజీగా దొరుకుద్దండి. మునగాకుని మనం ఎక్కువగా వంటల్లో వాడతామండి. మరి వంటలతో పాటు ఇలా హెయిర్ కేర్ కి కూడా వాడితే మన హెయిర్ కి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. అధిక హెయిర్ ఫాల్ ని అడ్డుకట్ట వేయడంలో మునగాకు 100కి 200% వర్క్ అవుతుందండి. మనలో చాలా మందికి జుట్టు రాలే సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటదండి. మనం తల దూకునేటప్పుడు దువ్వెనలోకి కుచ్చులుగా జుట్టు అనేది రాలిపోతూ ఉంటదండి. ఫ్లోర్ పైన కూడా మన జుట్టు అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటదండి. అంత ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది ఉంటది. మరి కొంతమందికి అయితే తలస్నానం చేసేటప్పుడు చేతిలోకి జుట్టు అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటదండి. ఒక్కసారి నేను చెప్పినట్టు మునగాకుతో కనుక ట్రై చేశారంటే ఒక్కసారికే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేసుకోవచ్చండి. అంత చక్కగా ఉపయోగపడుతుంది. మరి మునగాకులో ఉండే ఔషధ గుణాలన్నీ కూడా జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో హెల్ప్ చేస్తుంది. చక్కగా జుట్టు చివరలు చిట్లిపోయే ప్రాబ్లం కూడా తగ్గించి మన జుట్టుని హెల్దీగా పెంచడంలో మునగాకు ఎంతో బాగా సహాయం చేస్తుందండి. మరి మునగాకుతో పాటు మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా తీసుకుందామండి. ఒక 2 ఇంచులు అల్లం తీసుకోవాలండి. మన తలలో ఉండే చుండ్రుని నివారిస్తుందండి. జుట్టు కుదులకి పోషణ అందిస్తుంది. మన తలలో చెడు ఫంగస్ ఏమీ లేకుండా మన స్కాల్ప్ హెల్దీగా ఉంచడంలో అల్లం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. ఈ రెండింటి కాంబినేషన్ లోను మీ జుట్టుకి ఏ విధంగా వాడాలి, ఎలా వాడితే మీ జుట్టు రాలడం తగ్గుద్ది, జుట్టు పెంచుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దామండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు వీడియో చూసేటప్పుడు వీడియోని కంపల్సరీగా లైక్ చేయాలండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి కనబడే అవకాశం కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలంటే ఆకులను తీసుకుని శుభ్రంగా నీట్ గా క్లీన్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాను. మునగాకు పైన ఎక్కువగా డస్ట్ అనేది ఉంటదండి. డస్ట్ ఏమి లేకుండా 1-2 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాతే ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని ఇప్పుడు మనం మునగాకుల్ని కొమ్మలు ఏమీ లేకుండా ఓన్లీ ఆకులు మాత్రమే యాడ్ చేసుకుందామండి. ఇలా ఆకు రూపంలో దొరకకపోతే కనుక ఆన్లైన్ లో పొడి రూపంలో దొరుకుద్దండి. మునగాకు పౌడర్ కూడా తీసుకుని ఈ రెమెడీని అయితే తయారు చేసుకోవచ్చండి. మునగాకు రసం తీసుకోవడం వల్ల గానీ లేదా ఈ ఆకులను వంటలో వాడడం వల్ల గానీ మన కంటి చూపు మెరుగుపడడానికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. అలాగే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు రాకుండా కాపాడుతుందండి. హెల్త్ కేర్ తో పాటు మన హెయిర్ కేర్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మరి మన హెల్త్ బాగోలేనప్పుడు మెడిసిన్స్ ఏ విధంగా వాడతాము, మరి మన హెయిర్ రాలిపోతున్నప్పుడు కూడా మునగాకును ఒకసారి వాడండి. మునగాకు మన జుట్టుకి ఒక మంచి మెడిసిన్ లాగా అయితే ఉపయోగపడుతుందండి. ఒకసారి మీరు తయారు చేసుకుని మీ జుట్టు వాడి చూడండి. నువ్వు చెప్పిన రెమెడీని మేము వాడామక్క చాలా చక్కగా వర్క్ అయిందని మీరే చెప్తారండి. అంత బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక 2 ఇంచుల అల్లం తీసుకుని దానిపైన ఉండే చెక్కు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందామండి. చుండ్రు ఉండడం వల్ల మన జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతుంటది.
అలాంటప్పుడు మనం అల్లం జ్యూస్ని వాడుతున్నట్టయితే ఎంత ఎక్కువ మొండు చుండ్రున్నా కానీ వెంటనే తరిమి కొట్టడంలో అల్లం రసం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఇందులో కొంచెం కొబ్బరి నూనెని యాడ్ చేసుకుందామండి. వాటర్ని యాడ్ చేసుకోకూడదు. వాటర్ ప్లేస్లో కొబ్బరి నూనె యాడ్ చేసుకుని దీన్ని మెత్తని పేస్ట్ కింద అయితే తయారు చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ ఆకుల్ని అలాగే అల్లాన్ని మెత్తని పేస్ట్ కింద తయారు చేసుకోవాలండి. ఇందులో ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా గ్రైండ్ అయిపోద్దండి. చాలా మందికి హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే టైం ఉండదండి. జస్ట్ మీరు తలస్నానం చేస్తూనే మీ జుట్టుని పెంచుకోవచ్చండి. అంత సింపుల్గా ఈ రెమెడీ ఉంటుందండి. తర్వాత ప్రాసెస్ ఏంటనేది చూద్దాము. వెడల్పుగా మందంగా ఉండే కడాయి తీసుకోవాలండి. కడాయిలో 1 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకుని కొద్దిసేపు మరగబెడదాము. వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలండి. తర్వాత మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మనకి ఆముదం అన్ని కిరాణా స్టోర్స్లో కూడా దొరుకుద్ది. నెక్స్ట్ ఇందులో ఒక 1/2 కప్పు వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా కానీ వాడుకోవచ్చు అండి. కొబ్బరి నూనె క్యాస్టర్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ మునగాకుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో యాడ్ చేసుకుని డబుల్ బాయిల్ మెథడ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. నిర్జీవంగా బలహీనంగా మారిన జుట్టుకి పోషణ అందించడంలో కొబ్బరి నూనె ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అలాగే చిన్న వయసులో వచ్చే తెల్ల జుట్టు నివారించడానికి క్యాస్టర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. తెల్ల జుట్టుకే కాదండి, హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలోనూ క్యాస్టర్ ఆయిల్ చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కొబ్బరి నూనెను క్యాస్టర్ ఆయిల్ని ఈ విధంగా వాడితే మన జుట్టు పైన మామూలుగా ఉండదండి. ఎంత రాలిన జుట్టు అయినా కానీ వెంటనే తిరిగి ఒత్తిగా పెరగడంలో ఈ రెమెడీ చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ మధ్యకాలంలో చాలా మందికి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోయి తల మాడు భాగం అంతా కూడా పలచగా కనబడుతూ ఉంటుందండి. జుట్టు ఎక్కువగా రాలిపోతే కనుక మనం ఎంత అందంగా ఉన్నా గానీ అంత అందంగా అయితే కనబడమండి. మగవాళ్ళు అయితే బట్టతల ప్రాబ్లం కూడా వస్తుంది. ఇది బట్టతల ప్రాబ్లం ని కూడా నివారించి జుట్టు ఒత్తిగా దృఢంగా బలంగా పెరగడానికి ఈ రెమెడీ చాలా పవర్ఫుల్ గా వర్క్ అవుతుందండి. ఆయిల్ ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు వేడి చేయాలండి. ఈ విధంగా డబుల్ బాయిల్ మెథడ్లో ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. స్ట్రైనర్తో కానీ లేదా క్లాత్ సహాయంతో కానీ దీన్ని మనం స్ట్రైన్ చేసుకోవచ్చండి. మీరు ఇలాంటి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని మార్కెట్లో ఎంత ఎక్కువ డబ్బులు పెట్టి కొందామన్నా కానీ దొరకదండి. ఇలా న్యాచురల్ పద్ధతిలో ప్రకృతి ప్రసాదించిన వాటితో ఆయిల్ని తయారు చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల మన జుట్టుకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఈ హెయిర్ ఆయిల్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. ఇందులో మనం ఎలాంటి కలర్స్ యాడ్ చేసుకోలేదు, అలాగే ఎలాంటి కెమికల్స్ యాడ్ చేసుకోకుండా న్యాచురల్ పద్ధతిలో పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని అయితే తయారు చేసుకున్నామండి. ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ని ఏదైనా ఒక మూతన్న గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ ఆయిల్ మీరు రెగ్యులర్ కొబ్బరి ఆయిల్ లా కూడా వాడుకోవచ్చండి. అక్క నాకు హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే టైం లేదక్క, ఏదైనా ఒక మంచి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ని తయారు చేయక నా జుట్టు అనేది చాలా ఎక్కువగా రాలిపోతుందని మన వ్యూవర్స్ అందరూ అడుగుతూ ఉంటారండి. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ హెయిర్ ఆయిల్ చక్కని పరిష్కారం అండి. రాత్రి మీరు నిద్రపోయే ముందు ఈ ఆయిల్ని తలకు రాసుకుని రాత్రి అంతా మీ తలపై ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేస్తే చాలండి. ఎంత కుచ్చులుగా రాలిపోతున్న జుట్టునైనా కానీ అడ్డుకట్ట వేసి జుట్టు రాలిపోయిన ప్లేస్ లో మరలా త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో హెల్ప్ చేస్తుంది. అలాగే హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేయడంలో కూడా ఈ హెయిర్ ఆయిల్ చాలా శక్తివంతంగా మన తలపైన హెల్ప్ చేస్తుందండి. తలస్నానం చేసే 1 గంట ముందు కానీ లేదంటే మీకు టైం ఉంటే కనుక రాత్రిపూట రాసుకోవచ్చండి. ఇది రాత్రిపూట రాసుకుని ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేయొచ్చు. లేదనుకుంటే తలస్నానం చేసే 1 గంట ముందు జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా దట్టంగా మన జుట్టుకి అంటేటట్టుగా అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు మన స్కాల్ప్ మొత్తం మసాజ్ చేసుకుని మన తలపైన 1 గంట పాటు ఉంచుకున్న తర్వాత గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడే మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలండి. ఇలా మీరు వారానికి 2 సార్లు మీ జుట్టుకు వాడుతున్నట్టయితే మీ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మీ జుట్టుని జెట్ స్పీడ్గా పెంచడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేసే హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగా వర్క్ అవుతుంది. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.